నమస్తే అండి, పల్లెటూరు అభిరుచులకు స్వాగతం. నా పేరు గీత. ఈరోజు నేను వంకాయ, మామిడికాయ, టమోటా పుల్లగూర చేస్తున్నాను. వంకాయలు, మామిడికాయ, టమోటా, పచ్చిమిర్చి, చింతపండు, సాల్టు, పసుపు, అలాగే తిరగబాతకి ఉల్లిపాయలు, ఒడిమండిది మేము ఇదే వేసుకుంటాము. మీరు ఆవాలు కూడా వేసుకోవచ్చు. కరివేపాకు, టమోటా, పచ్చిమిర్చి, వంకాయలు, చింతపండు, పసుపు, సాల్టు అన్నీ వేసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టుకుంటున్నాను. కొద్దిసేపు ఉడికినాక మామిడికాయ వేస్తాను. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మామిడికాయ వేస్తున్నాను. ఒక 2 నిమిషాలు ఉడికినాక మళ్ళీ మూత పెడుతున్నాను. ఇప్పుడు చూస్తామండి. బాగా ఉడికిపోయింది. దీన్ని ఎనుక్కొని తిరగబాత పెట్టుకుందాము. రాళ్ళ సట్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఎనుక్కుంటున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకుంటున్నాను. నూనె వేసుకున్నానండి. మేము శనగ నూనె వాడతామండి, ఫ్రెష్గా ఆడిచ్చింది. ఇప్పుడు పొడిమేసానండి. మీరు ఆవాలు కూడా వేసుకోవచ్చు. మేము ఎక్కువ ఇదే వాడతాము. ఇది వేగేటప్పుడు చాలా మంచి వాసన వస్తుందండి. కరివేపాకు, ఉల్లిపాయలు, ఎర్రగడ్డ సగం వేగితే చాలండి. ఇప్పుడు ఎనుపు పెట్టుకున్న వంకాయ కూర పోసుకున్నాను. బాగా కలిపి పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయినాక అయిపోయిందండి. చూద్దామండి. ఉడికిపోయిందండి. రెడీ అయిపోయింది కూర. ఇది అన్నంలోకి, సంగట్లోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేను కొత్తిమీర వేయలేదండి, మీరు అవసరమైతే వేసుకోవచ్చు. నాకు ఉప్పు తక్కువ ఉందండి. మీరు ఎంత కావాలనుకుంటే, ఎంత తినగలరో అంతే వేసుకోండి. నాకు ఉప్పు తక్కువ అనిపించింది, వేసాను. అయిపోయిందండి. స్టవ్ కట్టేస్తున్నాను.